విశాఖలో నేవీ 2024 మిలాన్ ప్రారంభమైంది. ఈ నెల 27 వరకు విశాఖ వేదికగా మిలాన్ జరుగుతోంది. ఈ మిలాన్లో 50 దేశాలు పాల్గొంటున్నాయి. నేవీ మిలాన్లో భారత యుద్ధ నౌక ఐఏఎస్ విక్రమాదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విశాఖలో 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు యుద్ధ నౌకలు, విమానాలు, విన్యాసాలు ప్రదర్శించనున్నారు. విశాఖ సాగర తీరంలో జరుగుతున్న నేవీ మిలాన్పై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. నేవీ మిలాన్ 2024 చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దాదాపుగా 2 ఏళ్లకు ఒకసారి ఈ మిలాన్ ని నేవీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అయితే గతంలో ఇక్కడ విశాఖపట్నంలోనే జరిగింది. మళ్ళీ ఈసారి విశాఖపట్నమే మిలాన్ కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే దీనికి సంబంధించి 50 దేశాలు ఈ మిలాన్ పరేడ్స్ లో పాల్గొనబోతున్నాయి. అలాగే ఆపరేషనల్ డెమోస్ లో కూడా మొత్తం 50 దేశాలకు సంబంధించిన నేవీ అధికారులు, అలాగే మొత్తం ఇక్కడ ఆపరేషన్స్ చేసే ఎవరైతే నేవీ సిబ్బంది వీళ్ళంతా కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా 27వ తేదీ వరకు కూడా నేవీ మిలాన్ కి సంబంధించి మొత్తం ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వస్తారు. అయితే ఇక్కడ ఏదైతే యుద్ధ విన్యాసాలతో పాటు ఇతర నేవల్ ఆపరేషన్స్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలని కూడా 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూస్తే గనక యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు మొత్తం 50 దేశాలకు చెందిన డ్రెస్ కోడ్ పరేడ్స్ కూడా జరుగుతాయి. ఈ యుద్ధ నౌకలు అన్ని కూడా మొత్తం రక్షణ రంగానికి సంబంధించిన అన్ని ఎంత పటిష్టంగా ఉంది అన్నది మొత్తం ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టే విధంగా ఈ మిలాన్ లో చూపించే ప్రయత్నం అయితే నేవీ అధికారులు అయితే చేస్తారు. అయితే భారత వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈసారి స్పెషల్ అట్రాక్షన్ కానుంది ఈ మిలాన్ లో. అయితే ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి కూడా ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అన్నది ఇక్కడ ఈ రోజు వాళ్ళు డిస్ప్లే చేయబోతున్నారు. అలాగే ఈ రోజు ఏదైతే మెయిన్ రిహార్సల్స్ జరుగుతున్నాయో అంటే యుద్ధ నౌకలకు సంబంధించి, యుద్ధ విమానాలకు సంబంధించి మొత్తం ఈ ఆపరేషన్స్ అన్ని కూడా కొనసాగుతాయి. అలాగే మిలాన్ కి సంబంధించి ఫుల్ డ్రెస్ కోడ్ పరేడ్స్ అంటే 50 దేశాలకు సంబంధించిన పరేడ్స్ కూడా బీచ్ రోడ్ లో జరుగుతాయి. మొత్తానికి చూసుకుంటే గనక చాలా ప్రతిష్టాత్మకంగా తూర్పు నావికాదళ సంస్థ ఈ మిలాన్ ని నిర్వహించబోతుంది. మరి ఈ మిలాన్ కి సంబంధించి మొత్తం 50 దేశాల నావికాదళ అధికారులు, అలాగే నావికాదళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి విశాఖపట్నం చేరుకున్నారు. 50 దేశాల నుంచి ప్రతినిధులు ఈ మిలాన్ లో పాల్గొంటారు. వీళ్ళంతా కూడా పరేడ్స్ లో పాల్గొనడంతో పాటు మొత్తం ఆపరేషనల్ డెమోస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 27వ తేదీ వరకు కూడా ఆపరేట్ చేస్తారు. మొత్తానికి విశాఖపట్నంలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల విన్యాసాలతో ఒక కొత్త వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక చాలా ప్రతిష్టాత్మకంగా మరోసారి విశాఖపట్నం నేవీ మిలాన్ కి ఆతిథ్యం ఇస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ అనిల్ తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.